అంటే మీ ప్రయాణంలో ఇన్నాళ్ళు అంటే మీరు టైం చెప్పొద్దు అంటున్నారు. మీకు ఇష్టం లేదు ఎప్పుడొచ్చారో చెప్పడం. బట్ ఇన్ జనరల్ గా ఒక టైం పీరియడ్ అనుకుందాం. ఇన్ వెరీ సర్వసాధారణంగా ఆ టైం పీరియడ్ లో ఒక డైరెక్టర్ గా మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు? మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి అని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? నేను సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానని ఎప్పుడు అనుకోనండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సినిమా వల్లే నేను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను, మా ఫ్యామిలీ బాగుంది అనే గ్రాట్యుటీ నాకు ఎప్పుడు ఉంటుంది. సినిమాకి నేను ఏదో కాంట్రిబ్యూట్ చేశాను నేను ఎప్పుడు ఫీల్ అవును. అంటే ఒక ప్రాసెస్ అది. మనం సినిమాలు చేస్తూ వెళ్తూ ఉంటాం. తద్వారా ఎంతోమంది ఆర్టిస్టులకు బెనిఫిట్ జరగవచ్చు, లేకపోతే టెక్నీషియన్స్కి బెనిఫిట్ జరగదు. అదంతా ప్రాసెస్, నేను చేసినట్టు కాదు. ఆ ప్రాసెస్లో జరుగుతాయి. అంటే నేను వీళ్ళందరినీ ఏదో అది చేయాలని నేను చేసిందంటూ ఏం లేదు. అది వాళ్ళందరినీ నేను ఏదో ఉద్ధరించాను, అది నేను చేసింది ఏం లేదు. ఈ ప్రాసెస్లో నేను సినిమా తీసుకునే ప్రాసెస్లో నాకు ఆ టైంకి ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళని తీసుకోవటం, నాకు ఒక ఇతనే అవైలబుల్గా ఉన్నప్పుడు అతను తీసుకుంటే ఆ సినిమా హిట్ అయితే అతనికి హెల్ప్ అయితే సో గుడ్, అందరికీ అది అందరికీ పనికి వస్తుంది. అంతే తప్ప నేను కాంట్రిబ్యూట్ చేశాను అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వనండి. ఓకే, మీరేం నేర్చుకున్నారు సార్ ఇండస్ట్రీ నుంచి? మీరేదో యూ కేమ్ టు ది ఇండస్ట్రీ లైక్ నో బడీ. నాకు మీరు రావడం తెలుసు, మీరు సాగర్ గారు వైట్ పేపర్లు కొనుక్కుని కథలు రాసుకోవడం నాకు అన్ని తెలుసు, సీన్ పర్సనల్. ఈ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారండి? మీ కాంటెంపరీస్ ఒక వివి వినాయక్ గాని, లేకపోతే మన చౌదరి గాని, చౌదరి తను ఇంకో ఇప్పుడు రవికుమార్ చౌదరి, మీరందరూ ఒక కాంటెంపరీస్ ఒక ఆఫీస్ లో కూర్చుని సాగర్ గారి బ్యాచ్ మీద మాట్లాడుతుంది. సాగర్ బ్యాచ్ అండ్ ఆఫ్ కోర్స్ ఒక టైం పీరియడ్ లో డైరెక్టర్స్ అయిన ఒక టైం పీరియడ్ లో ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవటం అంటే అండి, నేను అర్థం చేసుకుంది ఒకటండి, ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ అండి, అది చాలా గొప్పదండి ఇండస్ట్రీ. దాన్ని లోపం మనలోనే ఉంటుంది తప్ప ఇండస్ట్రీలో ఏమి ఉండదు. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అందరికీ ఇన్వైటింగ్గానే ఉంటుంది. ఇక్కడ ఏం ఉండదు. సక్సెస్ అంటే ఎలా వస్తుంది? మనం కరెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది. జనాన్ని కనెక్ట్ అయ్యేలా సినిమా తీస్తే సక్సెస్ వస్తుంది. అదే కదా ఇక్కడ చేయాల్సింది. సో ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. చాలా అంత ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. నేర్చుకోవటం అంటే అండి ఒకటే, మనం అలర్ట్గా లేకపోతే మనం డెసిషన్సే, ఆ డెసిషన్స్ మీద బేస్ ఉంటుంది. మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటాం, రాంగ్ డెసిషన్ తీసుకుంటే దెబ్బతింటాం. సో సాధ్యమైనంత వరకు దేనికి గురి కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ మంచి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటాం. ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా ఒక అద్భుతం. ఇక్కడ ఉండటం అనేది ఒక అదృష్టం. దట్స్ ఇట్. అంటే మీరు రాంగ్ డెసిషన్స్ ఏమున్నాయి సార్ మీరు కెరీర్ లో? అందరు పెద్ద హీరోలతో అందరు చేసి పడేసారు. రాంగ్ డెసిషన్ అంటే కథే ఉంటుందండి. ఇక్కడ కథలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి దెబ్బతింటాం కదా. అలాంటి కొన్ని డెసిషన్స్ అందరం తీసుకుంటాం. అదేలేండి, ఒక బ్రూస్లీ గానీ, లేకపోతే అమర్ అక్బర్ యాంటోనీ చెప్పాను కదా. నాకు ఇంపాక్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు, నవీన్ వాళ్ళకి ప్రాఫిటే ఆ సినిమా. ఓహో, అంటే అంత తక్కువలో తీసాను. నేను ఎప్పుడు చెప్పాను మీకు, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ థాట్లోనే ఎక్స్పెరిమెంట్ ఉంది. దాన్ని ఎంత తక్కువలో తీయాలో అంత తక్కువలో తీసేసాం. సో నాన్ థియేటర్కి వెళ్ళి చాలా ఎక్కువ కమ్మాం సినిమా. అక్కడతోటే సినిమా అయిపోయింది. థియేటర్ అనేది ఇక బోనస్. అలాగే జరిగింది. అంటే దే డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ అండి. అమర్ అక్బర్ ఛాన్సే లేదు, వాళ్ళే చెప్తారు ఓపెన్ గా. ఓకే, నేను ఆ కేర్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. ప్రొడ్యూసర్నే ఫస్ట్ ఆలోచిస్తాను. ఎందుకంటే నిజం కూడా అండి, ఒక థాట్, ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం, దీని మీద డబ్బు పెట్టాలి, మనం ఐడియాస్ పెడతాం. అవునండి, ఫస్ట్ వచ్చి డబ్బు పెట్టేది ప్రొడ్యూసరే కదండి. సో అది నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు. సేమ్ టైం డైరెక్టర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ టెంపర్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఏదో మీరు ఒకలా తీద్దాం అనుకున్నది ప్రొడ్యూసర్ గురించి మీరు బెండ్ అయిపోయి బ్లంట్ అయిపోయి చేయలేరు కదా. చేయలేరు, అది తప్పండి. మళ్ళీ సినిమాని కాంప్రమైజ్ చేయకూడదు. హార్డ్ వర్క్ చేయాలి, డిజైన్ చేయాలి, నష్టం రాకుండా చూసుకునేలాగా పని చేయాలి. ఒకవేళ సినిమా రిజల్ట్ అన్నిసార్లు పాజిటివ్గా రాకపోవచ్చు, బట్ ప్రొడ్యూసర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చినా సేఫ్గా ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేయగలిగితే చాలు. ఓకే, మీరు ఆ విషయంలో ఎక్స్పర్ట్ అని నమ్ముతారండి? ఎక్స్పర్ట్ అని కాదు, అట్లీస్ట్ నో హౌ నేను నాకు తెలుసు నేను ఏం చేశాను. అది నేను ఏ సినిమాలు ఎలా డీల్ చేశాను నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. అది నాతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.